హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ ఇండియాలో ఒక పెద్ద లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. ఈ లాంచ్ ఈవెంట్లో చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. బట్ మెయిన్లీ మనం మాట్లాడుకోవాల్సింది రియల్మీ GT Neo 3 గురించి అండ్ అలాగే రియల్మీ ప్యాడ్ మినీ గురించి. వీటిలో మనకి రియల్మీ GT Neo 3 గురించి తెలిసిందే. డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ తోడు వస్తుంది, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోడు వస్తుంది. సేమ్ ఇదే రియల్మీ GT Neo 3 ఫోన్ ని OnePlus 10R లాగా అయితే రీబ్రాండ్ చేసి రియల్మీ కంటే ముందే నిన్నైతే లాంచ్ చేసింది. సో ఈ రోజు వీడియోలో ఏం చేద్దామంటే రియల్మీ GT Neo 3 డీటెయిల్స్ అయితే బ్రీఫ్ గా చూద్దాం. అండ్ ఎంత ప్రైస్ పెట్టారు, వీళ్ళు పెట్టిన ప్రైస్ కి GT Neo 3 కొనొచ్చా లేదా, అండ్ నిన్న లాంచ్ అయిన OnePlus 10R బెటర్ ఆప్షన్ లేదంటే రియల్మీ GT Neo 3 బెటర్ ఆప్షన్ అనేది క్లియర్ గా ఈ రోజు వీడియోలో అయితే చూద్దాం. అండ్ దానికంటే ముందు ఫస్ట్ మనం రియల్మీ ప్యాడ్ మినీ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది మీకు బడ్జెట్ టాబ్లెట్, ఇది మరీ అంత ప్రీమియం టాబ్లెట్ అయితే కాదు, బడ్జెట్ టాబ్లెట్. ప్రాసెసర్ వచ్చరికి UniSoC T616 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఈ UniSoC ప్రాసెసర్లు వాడడం రియల్మీ మానుకుంటే మంచిది. దీని ప్లేస్ లో G85 ప్రాసెసర్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఎందుకంటే UniSoC అనేది కొత్త బ్రాండ్, అంత రెప్యుటేషన్ లేదు కాబట్టి ఎక్కువ మంది UniSoC ప్రాసెసర్ ఉన్న డివైసెస్ అయితే కొనడానికి అయితే ఇష్టపడట్లేదు. సో దీనిలో కూడా మీకు UniSoC T616 ప్రాసెసర్ ఉండేది. ఇది గేమింగ్ కి ఏమన్నా పనికొచ్చేదంటే ఇది మీకు బడ్జెట్ ప్రాసెసర్, జస్ట్ డే టు డే టాస్క్లు చేయడానికి ఓకే, కానీ హెవీ గేమింగ్ అయితే ఈ ప్రాసెసర్ మీకు పనికిరాదు. అండ్ నెక్స్ట్ ఈ ట్యాబ్ వచ్చేసరికి మీకు ఫ్లాట్ ఎడ్జెస్ తోడు వస్తుంది. మొత్తం కూడా అల్యూమినియం అలాయ్ బాడీ, ఇది ఒకటి మంచి విషయం అని చెప్పొచ్చు. అల్యూమినియం బాడీ తోడు వస్తుంది ట్యాబ్ మొత్తం కూడా. అండ్ ట్యాబ్ కూడా మీకు థిన్ ఉంటుంది, 7.59 mm థిక్నెస్ తో మాత్రమే వస్తుంది. అండ్ ట్యాబ్ లో బ్యాటరీ వచ్చరికి 6400 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఈ ట్యాబ్ మీకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఈ ట్యాబ్ లో డిస్ప్లే వచ్చరికి 8.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది HD+ డిస్ప్లే, ఫుల్ HD+ స్క్రీన్ కూడా కాదు, జస్ట్ HD+ డిస్ప్లే, LCD డిస్ప్లే. అండ్ దీంట్లో మీరు 90 Hz 120 Hz అయితే ఎక్స్పెక్ట్ చేయదు. ఇది బడ్జెట్ టాబ్లెట్, జస్ట్ 60 Hz రిఫ్రెష్ రేట్ తో మాత్రమే వస్తుంది. కెమెరా వచ్చరికి బ్యాక్ సైడ్ 8 MP కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా వచ్చరికి 5 MP కెమెరా ఉంటుంది. అండ్ ఇది మీకు స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. మొత్తం ఈ టాబ్లెట్ లో మీకు 4 మోడల్స్ అయితే ఉన్నాయి. వైఫై మోడల్లో 2 వేరియంట్స్ ఉంటాయి, అండ్ LTE మోడల్లో ఇంకా 2 వేరియంట్స్ ఉంటాయి. వైఫై మోడల్ వచ్చరికి బేస్ మోడల్ మీకు 3+32GB తోడు వస్తుంది. దీని ప్రైస్ వచ్చరికి 11,000 రూపాయలు పెట్టారు. అదే 3+32GB మీరు LTE తీసుకోవాలంటే మాత్రం 13,000 రూపాయలు ఉంటుంది ప్రైస్. అండ్ 4+64GB వైఫై మోడల్ వచ్చరికి 13,000 రూపాయలు ఉంటుంది. 4+64GB LTE మోడల్ వచ్చరికి 15,000 రూపాయలు అయితే ఉంటుంది. కాకపోతే ఈ టాబ్లెట్ మీరు మే 9వ తారీఖు లోపల కొంటే మాత్రం రియల్మీ 4th యానివర్సరీ సందర్భంగా ఈ అన్ని మోడల్స్ మీద, ఈ టాబ్లెట్ అన్ని మోడల్స్ మీద 2,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో అక్కడ మీకు ఎఫెక్టివ్ ప్రైస్ చూసుకుంటే 3+32GB వైఫై ఓన్లీ మోడల్ 9,000 రూపాయలకి వస్తుంది. సో 9,000 రూపాయలకి ఎవరికైతే వైఫై ఓన్లీ మోడల్ ఒక ఆన్లైన్ క్లాసెస్ కోసం బడ్జెట్ టాబ్లెట్ కావాలనుకుంటారో, జస్ట్ పిల్లల కోసం UKG LKG చదువుకునే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కోసం ఎవరికైతే ట్యాబ్ కావాలనుకుంటున్నారో 9,000 రూపాయలకి ఈ ట్యాబ్ మీరు తీసుకోగలిగితే మంచి ఆప్షన్ తీసుకోవచ్చు. బట్ 11,000 రూపాయలకి తీసుకోవాలంటే మాత్రం 11,000 రూపాయలు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్లో ట్యాబ్స్ ఏం లేవు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. బట్ ఓన్లీ దీనిలో మీరు బేస్ మోడల్ మాత్రమే తీసుకోండి. 3+32GB 11,000 రూపాయలకి ఉంది కదా, దాన్ని మాత్రమే కన్సిడర్ చేయండి. మిగతా ఏ వేరియంట్స్ ని కూడా కన్సిడర్ అయితే చేయొద్దు, అవంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మంది ఈ టాబ్లెట్ ని MI Pad 5 ని కంపేర్ చేయమంటున్నారు. ఈ టాబ్లెట్ అసలు MI Pad 5 దగ్గర కూడా లేదు. MI Pad 5 అది చాలా మంచి టాబ్లెట్, 2.5K డిస్ప్లే, 860 ప్రాసెసర్ తోటి వస్తుంది. అది మీకు మిడ్ రేంజ్ టాబ్లెట్, అది మీకు దీంతో కంపేర్ చేసి చాలా బెటర్ స్పెక్స్ తోటి వస్తుంది. అండ్ ప్రైస్ డిఫరెన్స్ కూడా అంతే ఉంటుంది. సో ఇది మీకు బడ్జెట్ టాబ్లెట్ కాబట్టి MI Pad 5 తోటి ఈ టాబ్లెట్ కి కంపారిజన్ లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా రియల్మీ GT Neo 3 సంగతికి వచ్చామంటే ఇది మీకు డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ తోటి వస్తుంది. 8100 మ్యాక్స్ ప్రాసెసర్ అయితే కాదు, అక్కడ మనకి 10R లో మ్యాక్స్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో 8100 కి 8100 మ్యాక్స్ ప్రాసెసర్ కి డిఫరెన్స్ ఏంటంటే మ్యాక్స్ లో మీకు క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, సో దాని స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ప్రాసెసర్ విషయంలో మాత్రం ఎడ్జ్ అయితే OnePlus 10R కు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే వచ్చేసరికి దీంట్లో మీకు 6.7 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 10-bit డిస్ప్లే, HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. అండ్ డిస్ప్లేలో మీకు స్పెషాలిటీ ఏంటంటే ఇది మీకు డిస్ప్లే చిప్ తోడు వస్తుంది, డెడికేటెడ్ డిస్ప్లే చిప్ తోడు వస్తుంది. ఈ డిస్ప్లే చిప్ మనం IQ ఫోన్స్ లో చూస్తాం కదా, ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ అని. గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు ఆర్టిఫిషియల్ గా ఫ్రేమ్స్ ని ఎక్కువ చేసి చూపించడానికి, ఆర్టిఫిషియల్ గా గేమింగ్ లో మీకు బెటర్ కలర్స్ ని బూస్ట్ చేసి చూపించడానికి ఈ డిస్ప్లే చిప్ అయితే యూజ్ అవుతుంది. సో ఒక ముక్కలో చెప్పాలంటే గేమింగ్ MEMC అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే చిప్ అయితే రియల్మీ GT Neo 3 లో ఉంటుంది. బట్ 10R లో మాత్రం, OnePlus 10R లో మాత్రం ఈ డిస్ప్లే చిప్ అయితే ఉండదు. ఇక్కడ రియల్మీ GT Neo 3 కి ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ డిస్ప్లేలో ఈ రెండింటి మధ్యలో ఇంకో డిఫరెన్స్ కూడా ఉంటుంది. OnePlus 10R లో మీకు పీక్ బ్రైట్నెస్ 950 nits ఉంటే రియల్మీ GT Neo 3 లో మీకు 500 nits మాత్రం ఉంటుంది. సో సన్లైట్ విజిబిలిటీ అయితే మాత్రం మీకు డిస్ప్లేది OnePlus 10R బెటర్ గా ఉండిద్ది. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరా చూసామంటే బ్యాక్ సైడ్ దీనిలో మీకు 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది Sony IMX760C సెన్సార్, దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, థర్డ్ కెమెరా 2 MP డెప్త్ సెన్సార్, అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 MP కెమెరా. ఈ సెకండరీ కెమెరాస్ రెండింటిని కూడా స్టిల్ ఇక్కడ కూడా నేను యాక్సెప్ట్ అయితే చేయను, ఎందుకంటే దీని ప్రైస్ కూడా
కూడా చాలా ఎక్కువ పెట్టారు. వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఖచ్చితంగా నేనైతే కొద్దిగా బెటర్ వైడ్ యాంగిల్ కెమెరా ఎక్స్పెక్ట్ చేస్తాను. 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ టెలిఫోటో కెమెరా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ వీళ్ళు ఎంత ప్రైస్ పెట్టిన తర్వాత కూడా ఏదైతే మనకి 25,000 రూపాయలు రియల్మీ 9 Pro Plusలో ఉందో సేమ్ అదే కెమెరా సెటప్ దీంట్లో కూడా ఉంటుంది, ఏం తేడా ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ చూసామంటే ఇది మీకు టోటల్గా 2 బ్యాటరీ వేరియంట్స్ తోడు వస్తుంది. ఒక దాంట్లో వచ్చరికి మీకు 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చరికి 5000 mAh ఉంటుంది. అండ్ ఇంకో మోడల్ వచ్చరికి 150 వాట్ ఛార్జింగ్ తోడు వస్తుంది. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చరికి 4500 mAh అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు 5G ఫోన్ లిక్విడ్ కూలింగ్ సపోర్ట్ చేస్తుంది. LPDDR5 RAM తోడు వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తోడు వస్తుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. అండ్ SD కార్డ్ ఎక్స్పాన్షన్ స్లాట్ కూడా ఉండదు. స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. ఇవి ఓవరాల్ ఈ ఫోన్ స్పెక్స్ అయితే. అండ్ ఇక దీని ప్రైస్ చూసామంటే టోటల్ గా 80 వాట్ ఛార్జింగ్ తోటి మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ బేస్ మోడల్ వచ్చరికి 8+128GB తోడు వస్తుంది. దీని ప్రైస్ వచ్చరికి 37,000 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకొక మోడల్ 8+256GB దీని ప్రైస్ వచ్చరికి 39,000 రూపాయలు అయితే పెట్టారు. నిజంగా చెప్తున్నా, ప్రైస్ అయితే నాకు అసలు నచ్చలేదు. నేను 80 వాట్ మోడల్ది 8+128GB ఖచ్చితంగా 35,000 రూపాయలు లోపే రావాలి. ఎందుకంటే ఇది మీకు డైమెన్సిటీ ప్రాసెస్ తోడు వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు, టెలిఫోటో కెమెరా లేదు. కాబట్టి ఖచ్చితంగా 35,000 రూపాయలు లోపు బేస్ వేరియంట్ వస్తేనే బెటర్ చాయిస్. లేదు 37,000 రూపాయలకి 38,000 రూపాయలకి నేను తీసుకుంటానంటే ఇది అంత వాల్యూ మనీ చాయిస్ అయితే కాదు. కానీ మీకు ఫస్ట్ సేల్లో May 9వ తారీఖు లోపు ఒకవేళ మీరు ఈ ఫోన్ కొంటే టోటల్గా బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 7,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో 7,000 రూపాయలు డిస్కౌంట్ కూడా కలుపుకుంటే ఇది మీకు బేస్ వేరియంట్ 30,000 రూపాయలకి వస్తుంది. సో 30,000 రూపాయలకి ఒకవేళ మీరు బేస్ వేరియంట్ తీసుకోగలిగితే మాత్రం చాలా మంచి చాయిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా 150 వాట్ ఛార్జింగ్ తోటి వచ్చే మోడల్ మాత్రం ఓన్లీ ఒక్క వేరియంట్ మాత్రమే ఉంటుంది. 12+256GB. దీని ప్రైస్ వచ్చేసరికి 43,000 రూపాయలు పెట్టారు. 43,000 రూపాయలు చాలా ఎక్కువ. ఎందుకంటే నేను రియల్మీ నుంచి ఫోన్ అంటే నేను అగ్రెసివ్గా ఎక్స్పెక్ట్ చేస్తాను. 150 వాట్ ఛార్జింగ్ వీళ్ళు 40,000 రూపీస్ లోపే తీసుకొస్తారు అనుకున్నాను నేను. కానీ వీళ్ళు స్టార్టింగ్ 12GB RAM తీసుకొచ్చారు. 43,000 రూపాయలు పెట్టారు. 8GB 128GB తీసుకొచ్చి 40,000 రూపాయలు లోపు తీసుకొచ్చి ఉంటే 150 వాట్ మోడల్ ప్రైస్ చాలా బాగుంటుంది. ఇక నాకు Oneplus 10Rకి దీనికి ప్రైస్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ Oneplus 10R తో కంపేర్ చేసి ఇది మీకు 1,000 రూపాయలు తక్కువ ప్రైస్లో వస్తుంది అంతే. కాకపోతే దీని మీద కూడా మీకు ఫస్ట్ సేల్లో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ May 9వ తారీఖు లోపల మీరు ఈ ఫోన్ కొనుక్కుంటే మాత్రం దీని మీద కూడా మీకు 7,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆ 7,000 రూపాయలు కలుపుకుంటే ఇది మీకు 36,000 రూపాయలకి వస్తుంది. 36,000 రూపాయలకి 150 వాట్ మోడల్ కూడా చాలా మంచి చాయిస్ అని చెప్పొచ్చు ఒకవేళ మీకు 150 వాట్ ఛార్జింగ్ కావాలంటే. సో కానీ కంగారు పడద్దు, ఎందుకంటే ఈ ఫోన్ ఇప్పుడే కదా లాంచ్ అయింది, కొత్తగా లాంచ్ అయింది, ప్రైజెస్ అన్ని ఎక్కువ పెట్టారు కాబట్టి ఈ ఫోన్స్ ఎవరు కొనరు. కొద్దిగా వెయిట్ చేయండి. వెయిట్ చేశారంటే మాత్రం ఒక 2-3 నెలలు అయితే మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి కదా బిగ్ బిలియన్ డేస్లో అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్లో. ఎలా అయితే మనకి ఇంతకుముందు రియల్మీ X7 Max, రియల్మీ GT Neo 3లో సగం ప్రైస్కి 23,000కి 19,000కి వచ్చినాయో అట్లాగే ఈ ఫోన్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. అప్పుడు 80 వాట్ మోడల్ 30,000 బిలో వస్తుంది. అప్పుడు మీకు అది మంచి చాయిస్ అవుతుంది. 150 వాట్ మోడల్ వచ్చేసరికి 35,000 బిలో వస్తుంది. అప్పుడు మీకు 150 వాట్ మోడల్ కూడా చాలా మంచి చాయిస్ అవుతుంది. ఇప్పుడైతే మాత్రం ఆ ప్రైస్లో ఇవైతే కొనాల్సిన అవసరం లేదు. ప్రైస్ అయితే ఎక్కువ పెట్టారు. చెప్పే కదా, ఆఫర్స్తో కలుపుకొని అయితే కొనొచ్చు. కాకపోతే రెగ్యులర్ ప్రైజింగ్లో మాత్రం కొనాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక Oneplus 10R తీసుకోవాలా, రియల్మీ GT Neo 3 తీసుకోవాలంటే Oneplus 10R తీసుకోండి. ఎందుకంటే Oneplus 10Rలో మీకు మ్యాక్స్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ Oneplus బ్రాండ్ అనేది రియల్మీ బ్రాండ్ తోటి కంపేర్ చేస్తే బయట బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువ. అండ్ డిజైన్ కూడా చూడడానికి నాకైతే పర్సనల్గా Oneplus 10R డిజైన్ అయితే క్లాసిక్గా ఉంది. నాకైతే Oneplus 10R డిజైన్ అయితే నచ్చింది. సో రియల్మీ GT Neo 3 తోటి కంపేర్ చేస్తే ప్రెసెంట్ ఇప్పుడైతే నాకు Oneplus 10R బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే Oneplus ఈజ్ ఎ బెటర్ బ్రాండ్. బట్ ముందు చెప్పే కదా, ఒకవేళ మీరు రియల్మీ GT Neo 3ని 7,000 రూపాయలు డిస్కౌంట్లో తీసుకున్నారనుకోండి, అప్పుడు రియల్మీ GT Neo 3 మీకు Oneplus 10R కంటే బెటర్ ఆప్షన్ అవుతుంది. రెగ్యులర్ ప్రైజింగ్లో తీసుకోవాలంటే Oneplus 10R తీసుకోండి GT Neo 3 కంటే. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. వీడియో మీకు ఎంతకంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో మీద అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 25,000 సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని మైల్ స్టోన్ అయితే కంప్లీట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.